తెలంగాణలో ఇవాళ 12,400 కోట్లు అని చెప్పి మరి ఒక కొత్త అదానీ సామ్రాజ్యాన్నే విస్తరణలో భాగంగా ఇక్కడ పలు రంగాల్లో సిమెంట్లో కావచ్చు, డిస్కామ్లో కావచ్చు, ఏరోస్పేస్లో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు వారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. ఈరోజు వాస్తవం ఏంటి అంటే మరి ఒకవైపు ఏమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ఎర్రతివాచి పరిచి అదానీ గారికి సకల మర్యాదలు చేసి 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు 4 గంటల పాటు భోజనము, భోజనానంతరం సమావేశము, సుదీర్ఘ సమాలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతూ ఉంటే మాకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే పెద్దలు చెప్తారు శివుడాజ్ఞ లేదే చీమైన గుట్టదంటారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆజ్ఞ లేదే ఏమీ జరగదు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మంత్రివర్గ విస్తరణే దిక్కులేదు. ఎందుకంటే అది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాలే. ఇంకా 6 పదవులు అట్లే పాపం సంవత్సరం నుంచి ఊరిస్తూ అట్లే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అట్లా మరి మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకొని హైకమాండు, మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదానీ గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా? ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న నామినేటెడ్ పదవులు, మంత్రివర్గం కూడా కాదు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూడా డైరెక్టర్లు, ఇట్లాంటి డైరెక్టర్ల పదవులు ఉంటాయి. వాటికి కూడా హైకమాండ్ ఆజ్ఞ లేని ఏం జరగదు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది. మరి అట్లాంటిది వేల కోట్ల ఒప్పందాలు, అది కూడా అదానీ లాంటి పారిశ్రామికవేత్త ఎవరినైతే రాహుల్ గాంధీ గారు రోజు విమర్శిస్తుంటారో ఆయనతో ఒప్పందాలు ఊరికైనా జరుగుతాయా? ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అనడం కాదు, కావాలంటే ఆ వీడియో కూడా మీకు చూపెడతాను. రాహుల్ గాంధీ గారే చెప్పారు స్వయంగా, పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికైనా విరాళాలు ఇవ్వరు, కోయి ఐసే 30-40 కరోడ్ నహీ దేతా. ఇది రాహుల్ గాంధీ స్వయంగా మహారాష్ట్ర ఎన్నికల్లో, నిన్నగాక మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, కోయి ఐసే 30-40 కరోడ్ నహీ దేతా. ఊరికనే 30-40 కోట్ల విరాళాలు ఎవరు ఇవ్వరు, ఏదో పెద్దది ఆశించే వ్యాపార ప్రయోజనాల కోసమే అందులో నీకింత నాకింత అని చెప్పి ఇస్తారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు. మరి 30-40 కోట్ల ఎవరు ఉత్తగీయకపోతే 100 కోట్లు అదానీ గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కదా. మరి రాహుల్ గాంధీ మాటను కాదని తీసుకున్నారా, లేదా రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి తీసుకున్నారా, లేదా రాహుల్ గాంధీకి తెలిసే తీసుకున్నారా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో సమాధానం చెప్పాలి. అదే మాదిరిగా తెల్లారలేస్తే చెప్తుంటారు ప్రాంతీయ పార్టీలకు స్థానం లేదు, మాది జాతీయ పార్టీ అంటారు. మరి జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి, ఒకటే విధానం ఉండాలి జాతికి. ఇక్కడ జాతీయ పార్టీ అన్నప్పుడు స్థూలంగా జాతీయ పార్టీ హైకమాండ్లో ఏ నిర్ణయం తీసుకుంటే కింది దాకా కూడా అదే పాటించాలి. కానీ ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక నీతి అన్నట్టు, ఢిల్లీలోనేమో అదానీ మంచోడు కాదు, కానీ గల్లీకి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి మాత్రం అదానీ మంచివాడు, పునీతుడు, అన్ని రకాలుగా గొప్పవాడు అన్నట్టుగా మరి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీని డబుల్ ఇంజన్ పార్టీ అని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు. మరి నేను అడుగుతున్నా, వాళ్ళది డబుల్ ఇంజన్ అయితే మీది డబుల్ స్టాండర్డా? గల్లీలో ఒక నీతి, ఢిల్లీలో ఒక నీతి ఉంటుందండి అదానికి సంబంధించి. కొంతమంది మిత్రులకు తెలుసు, ఈ ఆంగ్ల సినిమాల్లో చూపెడతా ఉంటారు గుడ్ కాప్ బ్యాడ్ కాప్ రొటీన్ అని. అంటే 2 పోలీసు వాళ్ళు వస్తారు ఇంటరాగేషన్కు, వచ్చి ఒక ఆయన కొట్టినట్టు చేస్తాడు, ఇంకో ఆయన కొడతాడు, వాడికి మంచివాడు కాదు, నువ్వు చెప్పు అంటాడు పక్కకి వెళ్ళి. దాన్ని గుడ్ కాప్ బ్యాడ్ కాప్ రొటీన్ అంటారు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా అట్లే గుడ్ అదానీ బ్యాడ్ అదానీ రొటీన్ పెడుతున్నది. గుడ్ అదానీ ఎప్పుడు? వాళ్ళకు చందాలు ఇచ్చినప్పుడు, వాళ్ళ ప్రభుత్వంతో దందా చేసినప్పుడు, వాళ్ళ పార్టీకి సంబంధించి వ్యాపారం ముడుపులప్పచెప్పినప్పుడు గుడ్ అదానీ. బ్యాడ్ అదానీ ఎప్పుడు? ఇతర పార్టీలతో, అక్కడుండే ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకుంటే బ్యాడ్ అదానీ. అందుకే నేను ఇవాళ రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నా. తెల్లారలేస్తే మీరు మాట్లాడుతూ ఉంటారు, ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. నిన్న కూడా 1.5 గంటల సేపు మాట్లాడిండు రాహుల్ గాంధీ గారు. అదానీ అవినీతి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఈయన మంచోడు కాదని, ఈయన వెనక పెద్దోళ్ళు ఉన్నారు, ప్రధాని ఉన్నాడు, మోడీ ఉన్నాడు అని తెల్లారలేస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దందా అదానితో మీరు సమర్థిస్తున్నారా లేదా? ఒకటే మాటలో చెప్పండి. ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక నీతి ఏ రకంగా సమంజసం మీరు చెప్పండి. కెన్యా దేశం తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే
తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు $5,000 కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ 1. కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,000. మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం. కానీ అట్లాంటి కెన్యా పేద దేశం అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నన్ను అదాని ఇట్లా లంచగొండి తనం చేసినాడు, లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు, తన ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు అదానితో మొత్తం రద్దు చేసుకుంది. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు, మీకు తెలుసు. కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, పెట్రోలియం శాఖ, వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు, మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు. విద్యుత్ పంపిణీ కాంట్రాక్టులతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా. మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా, మరి మీ తెలంగాణ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో. ఈరోజు అదాని దుర్మార్గుడు, అదాని అవినీతిపరుడు అని మాట్లాడుతున్నావు కదా, ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానితో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? మీరే అన్నారు కదా, వ్యాపారవేత్తలు ఎవరు 30-40 కోట్లు ఉత్తగానే ఇయ్యరని, నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిండ్రు కదా. మరి ఎంత ఆశించి మీరు అదానితో 12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు? వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానితో ఉన్న ఎంఓయూలు రద్దు చేసుకోమని చెప్తారా, చెప్పరా? దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం.